ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ద నెక్స్ట్ 50 hours in this room. రాబోయే 50 గంటలు ఈ గదిలో గడపబోతున్నాను. ఈ గదిలో గడిపే 50 గంటలు ఫుడ్ తినను, వాటర్ తాగను, ఫోన్ యూజ్ చేయను, అలాగే వాష్రూమ్ కి కూడా వెళ్ళను. ఒకవేళ ఈ 4 రూల్స్ లో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా అంటే పాటించకపోయినా ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. ఈ వీడియో నాకు నేను శిక్ష విధించుకున్నట్టు అనిపిస్తుంది. కడుపున వస్తుంది. సరిగ్గా రాత్రి 12 గంటలకి నాకు మెలకు వచ్చింది. టాయిలెట్ వస్తుంది, చనిపోతానేమో అనిపిస్తుంది. ఓకే బాయ్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. ఛాలెంజ్ ని 1 గంటలకు మొదలు పెడతా. సమయాన్ని చూసుకోవడానికి గదిలో ఒక వాచ్ ని తగిలించుకుంటున్నాను. సరిగ్గా 1 నిమిషం మాత్రమే టైం ఉంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఇంకా ఈ క్యాబ్ ఎందుకు? సరిగ్గా 1కి కొన్ని సెకండ్ల ముందే రూమ్ లోపలికి వచ్చేసాను. ఇప్పుడు అఫీషియల్గా నా ఛాలెంజ్ స్టార్ట్ అయింది. రూమ్ లోకి వచ్చిన తర్వాత మా సిస్టర్తో రూమ్ కి తాళం వేయించి నేను ఈ కీని వాచ్ పైన పెడతాను. ఒకవేళ నాకు ఈ రూమ్ లో నుంచి వెళ్ళిపోవాలనిపించిన సమయాన్ని చూసి ఆగిపోతాను. టు బి ఫ్రాంక్, ఈ 50 గంటలు ఎలా గడపాలో నా దగ్గర అసలు ప్లాన్ లేదు. ఛాలెంజ్ మొదలు పెట్టడానికి 1 గంట ముందు యాపిల్ తిని కొన్ని వాటర్ తాగి ఛాలెంజ్ కోసం రెడీగా ఉన్నాను. నిన్న నైట్ కొంచెం అన్నం తిన్నాను, అది మార్నింగ్ ఎంటీ అయిపోయింది. అయితే ఇప్పుడు నా స్టమక్ లో ఓన్లీ యాపిల్, కొన్ని వాటర్ మాత్రమే ఉన్నాయి. ఫుడ్ కొంచెమే తిన్నాను కాబట్టి నాకు తెలిసి మోషన్ వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నాను. నా రూమ్లో నా దగ్గర ఒక క్యాప్, ఒక టేబుల్, 2 టేబుల్స్, కొన్ని లవంగాలు, నేను కూర్చోవడానికి ఒక చైర్, అలాగే 1 2 3 4 లైట్స్ ఉన్నాయి. వావ్, లైట్ ఇలా బాగా అనిపిస్తుంది కదా. అలాగే ఒక వాచ్ కూడా ఉంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న వస్తువులు ఇవి మాత్రమే. ఎక్స్ట్రాగా ఒక వస్తువు కూడా ఉంది. అదేంటంటే ఎంటీ వాటర్ బాటిల్. నేను లవంగాలు ఎందుకు తెచ్చుకున్నానంటే లవంగాలు తినడం వల్ల హెల్త్కి ఎంతో మంచిది. అది ఇలా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు తినడం అనేది ఇంకా మంచిది. అలా చూస్తూ 2 గంటల సమయం అయిపోయింది. నాకు టాయిలెట్ వస్తుంది. ఎంత మేనేజ్ చేసినా నాతో అవ్వలేదు. ఇప్పుడు నేను రిలీఫ్ అయిపోయాను. ఆకలేస్తుంది, ఫ్యాన్ వేసుకొని కొద్దిసేపు పడుకుంటాను. ఎందుకంటే పడుకోవడం వల్ల ఆకలి కొంచెం కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాను. నిద్రలోంచి లేచి చూసేసరికి చాలా సమయం అయిపోయింది అనుకున్నా, కానీ కేవలం 1 గంట మాత్రమే అవుతుంది. నాకు విపరీతంగా కడుపు నొస్తుంది, ఆకలేస్తుంది. ఏం చేసినా టైం గడవకపోవడంతో నాకేం చేయాలో అర్థం కాక పిచ్చోడ్లో అటు ఇటు తిరుగుతున్నాను, గెంతుతున్నాను, ఏదేదో చేస్తున్నాను, ఇంకా ఆలోచిస్తూ కూడా కూర్చుంటున్నాను. అలాగే టైం 5:30 అవుతుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచట్లేదు. అందుకే కొద్దిసేపు పాటలు పాడుకుందాం అనుకుంటున్నాను. యమహానగరి కలకత్తా పూరి నమహోగిలి హౌరావారలి నింగినేల నీలనాల కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడురాలా ఏంటి వేళ ఇది మాయే ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత మంజురతర శృంగారే సంచారే అధన రుచిత మధురిత భగ సుధన కనక ప్రసవ నిరత బాంధవ్యే మంగళ్యే. ఏం చేసిన టైం అసలు గడవట్లేదు. విపరీతంగా ఆకలిస్తుంది, అలాగే కొత్తగా తలనొప్పి కూడా వస్తుంది. ఇప్పుడు సరిగ్గా టైం 5:52 అవుతుంది. ఇంకా చాలాసేపు నేను ఈ గదిలోనే గడపాలి. అంటే సుమారు 45 గంటలు. లైట్స్ ఆఫ్ చేసి కిటికీలోంచి చూస్తే చీకటి అవుతుందని అర్థమవుతుంది. పూర్తిగా చీకటి అయిపోయింది. కరెంట్ కూడా పోయింది. కరెంట్ వచ్చినంతసేపు నేను ఇక్కడ కాసేపు ఇలా రెస్ట్ తీసుకుంటాను. కరెంట్ రాగానే పడుకుంటాను. ఫైనల్గా 1 గంట తర్వాత కరెంట్ వచ్చింది. ఇప్పుడు టైం 7:20 అవుతుంది. నాకు విపరీతంగా తల కూడా వస్తుంది, అలాగే ఆకలి కూడా అవుతుంది. సో నేను పడుకుంటాను. అలా చాలాసేపు మా మదర్తో, సిస్టర్తో, ఫ్యామిలీతో మాట్లాడి నిద్ర వస్తుందని పడుకున్నాను. ప్రతిరోజు నేను 4:30కి లేచి కొన్ని వ్యాయామాలు అవి చేసేవాడిని. కానీ ఈరోజు నేను లేచేసరికి 6 అయిపోయింది. ఇప్పుడు నా మైండ్, బాడీ ఫ్రెష్ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కాలు గుంజినట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు టైం మార్నింగ్ 8 అవుతుంది. సరిగ్గా ఇప్పటికి నేను 20 గంటలు ఈ రూమ్లోనే గడిపాను. ఇంకా 30 గంటలు ఇందులోనే ఉండాలి. టు బి ఫ్రాంక్, నాకు ఆకలి పూర్తిగా చనిపోయింది, అలాగే హెడేక్ కూడా తగ్గింది. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే బాత్రూమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మరీ అంతలా లేదు. ఎందుకంటే ఎవ్రీడే నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగితేనే మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు నేను అలవాటు చేసుకున్నాను.
సో నేను ఈరోజు వాటర్ తాగలేదు కాబట్టి నాకు మోషన్ అనేది రావట్లేదు ఇప్పటికైతే. అలాగే నాకు ఇప్పుడు కొంచెం నా బాడీ ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఎలాంటి నర్వస్ ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను కొద్దిసేపు రన్నింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను నా బాడీ కోసం. ఒకే చోట ఇలా పరిగెత్తినట్టు చేయడం వల్ల నిజంగానే పరిగెత్తినట్టు ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి నేను ఇప్పటికి 1 కిలోమీటర్ పరిగెత్తుంటాను. ఎక్సర్సైజ్ ఇలా చేయాలని చిన్నప్పుడు నాకు స్కూల్లో నేర్పించారు. నా దగ్గర నాకు చెమట వాసన వస్తుంది, బాడీ మొత్తం కంపు కొడుతుంది. నేను ఇలా స్నానం చేయకుండా ఎప్పుడు ఉండలేదు. ఇప్పుడు టైం 10 అవుతుంది కానీ నాకు అసలు బోర్ అనిపించట్లేదు, నర్వస్ కూడా అనిపించట్లేదు. హెడేక్ కూడా పూర్తిగా పోయింది, ఆకలి కూడా వేయట్లేదు. ఇప్పుడు నేను ఫ్రీగా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను. కానీ నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే కొంచెం నా దగ్గర చెమట స్మెల్ వస్తుంది. ఈరోజు బోర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే నేను కొన్ని చీటీలు రాసుకున్నాను, వీటిపై కొన్ని పేర్లు రాశాను. ఇందులో ఏదొస్తే నేను అది చేస్తాను. ఇలా ఈ రోజు నాకు బాగా టైంపాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏది తీయాలి, కళ్ళు మూసుకొని తీస్తాను ఏదో ఒకటి. ఈ చీటీ ఇందులో ఏది వచ్చిందో చూద్దాం. నెంబర్స్గా 1000 నెంబర్స్ని కౌంట్ చేయాలి. సో స్టార్ట్ చేసేద్దాం. 1999, 998, 997, 996, 995. నెంబర్స్ అని రివర్స్గా కౌంట్ చేయడానికి నాకు 28 మినిట్స్ టైం పట్టింది. అది అలాగే ఉంచితే లెంత్ ఎక్కువ అవుతుందని ఎడిటింగ్లో కట్ చేయాల్సి వచ్చింది. 545, 544, 490, 489, 329, 328, 250, 249, 248, 299, 99, 98, 97, 96, 5, 4, 3, 2, 1. టాస్క్ కంప్లీటెడ్. మళ్ళీ చీటీలు ఎగరేసి అందులోంచి ఒక చీటీ తీస్తే క్యాష్ 1 ఐటెం. ఏదైనా ఒక వస్తువుని పగలగొట్టాలి. నా దగ్గర పగలగొట్టడానికి ఏ వస్తువు ఉంది? ఆలోచించాల్సిన విషయం ఇది. ఏ వస్తువుని పగలగొట్టాలి? ఈ బాల్ని పగలగొట్టినా, అమ్మ బాబోయ్ రూమాన్ని చీసలైపోతాయి. దీన్ని పగలగొట్టినా లేదు, నేను దీన్ని పగలగొట్టలేను ఎందుకంటే నేను ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నది. ఇంకా పగలగొట్టడానికి ఏముంది? వాచ్ పగలగొడదామా? ఈ టేబుల్ పగలగొడదామా? లేదా ఈ టేబుల్ పగలగొడదామా? చైర్. ఇంకా నా దగ్గర అసలు వస్తువులే లేవేంటి పగలగొట్టడానికి? చాలాసేపు అటు ఇటు లెక్కితే లాస్ట్కి బీరువా కింద ఒక క్యాండిల్ దొరికింది. అయితే ఈ క్యాండిల్ ఎలా పగలగొట్టాలి? అయితే ఇందులో ఏమొచ్చింది? 50 యానిమల్స్ నేమ్ చెప్పాలి. టైగర్, లయన్, చీతా, డైనోసార్, క్యాట్, డాగ్, మంకీ, బఫెలో, కౌ, ఇంకేముంటుంది? ఈ యానిమల్స్ నేమ్స్ నాకు గుర్తుకు రావట్లేదు. నేను ఇందులో ఓడిపోయాను. మళ్ళీ క్రాష్ 1 ఐటెం వచ్చింది. ఏం పగలు కొట్టాలి? దీన్ని పగలు కొడతా. మళ్ళీ ఇంకోసారి చీటీలు ఎగిరేద్దాం. ఇందులో ఏమొచ్చింది? స్లీప్ ఆన్ చైర్. ఇప్పుడు నేను చైర్ పైన పడుకుంటా. ఇవన్నీ తీసి పక్కన పడేస్తా. చైర్ పైన పడుకోవడం చాలా బాగుంటుంది కదా. బీచ్లో పడుకున్నట్టు పడుకోవాలి. నిద్ర రావడం ఏమో కానీ మెడలో పెడుతుంది. కొంచెం కిందికి జారితే నేను కింద పడేలా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి పైకి లేవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఓ దేవుడు, ఏంటిది? రేపైతే ఛాలెంజ్ అయిపోతుంది, అందుకే తాళం లోపల తెచ్చుకున్నా. ఏ వద్దు మమ్మీ. నేను గేమ్స్ ఆడుతూ టైం స్పెండ్ చేసి ఒకసారి వాచింగ్ చూడగానే టైం 2 అయిపోయింది. అంటే నేను అఫీషియల్గా నా హాఫ్ ఛాలెంజ్ని ఫినిష్ చేశాను. ఇంకా హాఫ్ ఛాలెంజ్ మాత్రమే ఉంది, అది కూడా ఫినిష్ చేస్తాను నేను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్లో ఫోకస్ వల్ల నాకు కొంచెం హెడేక్ వస్తుంది. టు బి ఫ్రాంక్ ఆకలి అయితే అవ్వట్లేదు కానీ కొంచెం స్టార్ట్ అవుతుంది. ఈ హెడేక్ వల్ల
నాకేమీ అర్థం అవ్వట్లేదు. సో నేను కొద్దిసేపు పడుకుందాం అనుకుంటున్నాను. నిద్రలోంచి లేచిన తర్వాత మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. టైం చూస్తే 4:30 అవుతుంది. నేను 2 తర్వాత పడుకున్నాను. ఇప్పుడు 4:30 అవుతుంది. 2.5 అవర్స్ పడుకున్నాను. సో ఎన్నిసార్లు పడుకున్నా నా నోట్లోంచి దుర్వాసన ఏం రావట్లేదు. ఎందుకంటే నేను లవంగాలు తింటున్నాను కదా. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం చాలా కష్టమని నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదేదో చేస్తుంటాం. దానివల్ల మనకు ఏ ఉపయోగం కూడా ఉండదు. అందులో తోడుగా ఫోన్ కూడా లేదు. అది ఇంకా నరకం. ఏం చేయాలో అసలు తోచట్లేదు. కొద్దిసేపు అయితే చీకటి అవుతుంది. చీకటి కాగానే మళ్ళీ పడుకుంటా. అంతకుమించి నాకేం చేయాలో అసలు తోచట్లేదు. పెద్దగా ఆకలి వేయట్లేదు, కానీ కాళ్ళు చేతులు బాగా గుంజినట్టు అనిపిస్తున్నాయి. బాడీ మొత్తం నర్వస్గా అనిపిస్తుంది. ఫైనల్గా చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే నాకు అర్థమవుతుంది. సో నేను మళ్ళీ పడుకుంటాను మార్నింగ్ వరకు. రెండవ రోజు చాలా టైంపాస్ చేయాలనుకున్నాను, కానీ ఈ రోజంతా పడుకోవడానికి లేవడానికి సరిపోతుంది. సరిగ్గా రాత్రి 12 గంటలకి నాకు సడన్గా మెలకు వచ్చింది. విపరీతంగా కాలు గుంజుతున్నాయి, ఆకలిస్తుంది, తల కూడా నొస్తుంది. నాకు తెలియకుండానే ఏడుపు వస్తుంది. నాకు తెలిసి ఈ వీడియోలో నేను చనిపోతానేమో అనిపిస్తుంది. అయినా సరే నేను గివ్ అప్ ఇవ్వను, అలాగే పడుకుంటాను. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లేచేసరికి మార్నింగ్ 7 అయిపోయింది. ఇప్పుడు నాకు ఆకలి వేయట్లేదు, ఇంకా హెడేక్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికీ 44 గంటలు నేను ఈ గదిలోనే గడిపాను. ఇంకో 6 గంటలు గడిపితే నా ఛాలెంజ్ ఫినిష్ అవుతుంది. ఈ రోజును కూడా నేను ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలు పెడతాను. గత 44 గంటలుగా నేనేం తినలేదు. నేను ఈరోజు మెడిటేషన్ అలాగే కొన్ని వ్యాయామాలు కూడా చేసుకుంటాను. రన్నింగ్ చేస్తాను. కాలు చూస్తూనే అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అయినా సరే నేను ఎక్సర్సైజ్ ట్రై చేస్తూనే ఉంటాను. చేద్దాం. నాతో అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో అనిపిస్తుంది. ఇంకా 4 గంటలు ఎందులోనూ స్పెండ్ చేయాలి, కానీ నా వల్ల కాదనిపిస్తుంది. ఈ వీడియో నాకు నేను శిక్ష విధించుకున్నట్టు అనిపిస్తుంది. ఛాలెంజ్ ఫినిష్ అవ్వడానికి ఇంకా 5 గంటలే ఉన్నా నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ నేను వెళ్ళను. ఇంకా ఒక 4 గంటలు అలాగే ఇందులో ఉండిపోతాను. ఓకే బాయ్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. కెమెరా రికార్డ్ అవుతూనే ఉందా? నేను నిద్రలోంచి లేచేసరికి కెమెరా కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడాలి. ఇప్పుడు టైం 2:35. టైం 2:35 అవుతుంది. నేను ఛాలెంజ్ని ఫినిష్ చేశాను. ఇది 100% రియల్ వీడియో. నేను 50 గంటలుగా ఈ రూమ్లోనే గడిపాను. నా ఛాలెంజ్ కంటే 35 మినిట్స్ ఇంకా ఎక్కువే ఉన్నాను. సో నేను పడుకున్నందుకు నాకు సమయం తెలియలేదు. సో నేను ఈ తాళం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. తాళం తీ. ఫైనల్గా నేను బయటికి వెళ్ళే టైం వచ్చింది. తాళం తీ, కిందికి వెళ్ళేస్తున్నా. ఫైనల్గా 50 గంటల తర్వాత నేను బయటికి వెళ్ళబోతున్నాను. నేను ఇప్పటి వరకు బయటి ప్రపంచం మీద ఉందో కూడా చూడలేదు. నేను ఇప్పుడే గుమ్మం దాటి బయటకు వచ్చాను. సో నా ఛాలెంజ్ ఫినిష్ అయింది. సబ్స్క్రైబ్.